Hello, welcome to ACE Online and welcome to Toli Adugu lecture series. Now today we are going to have Toli Adugu lecture 10. So we have already done 9 lectures. ఇప్పటివరకు మనకి 9 lectures అయిపోయాయి. సో 10th lectureలో మనకి రాక్స్ గురించి చూద్దాం. సో ఎన్సీఆర్టీలో జియోమార్ఫాలజీలో పార్టే మనకి రాక్స్ చాప్టర్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో రిపీటెడ్గా అడుగుతుంటారు ఎగ్జాంపుల్స్ కానీ ఇవన్నీ. సో దీనికి సంబంధించిన బేసిక్స్ అన్ని కవర్ చేసి ఎగ్జాంపుల్స్ కూడా మనం చూద్దాం, రైట్? సో దానికన్నా ముందు ఫస్ట్ అసలు రాక్ అంటే ఏంటి? సో సింపుల్గా మనం చూడంగానే ఇది రాక్ అని చెప్పగలం. బట్ అసలు రాక్ అంటే ఏంటి? రాక్ అంటే ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ నాన్ లివింగ్, అంటే జీవం లేని కాంబినేషన్, నాన్ లివింగ్ మెటీరియల్, అలాగే న్యాచురలీ జనరేటెడ్ ఎర్త్ సబ్స్టెన్సెస్. సో ఇది నాన్ లివింగ్, రాక్కి ఏ లైఫ్ ఉండదు, రైట్? సో ప్లాంట్స్ లాగా, హ్యూమన్స్ లాగా, యానిమల్స్ లాగా రాక్కి ఏ లైఫ్ ఉండదు. బట్ న్యాచురలీ జనరేటెడ్ ఫ్రమ్ ఎర్త్ సబ్స్టెన్సెస్, అంటే న్యాచురల్గానే ఎర్త్ సబ్స్టెన్సెస్ నుంచి ఫామ్ అవుతుంది. దాని అనేది ఆర్టిఫిషియల్గా ఎవరు క్రియేట్ చేయరు. సో కొన్ని ఆర్టిఫిషియల్లీ క్రియేటెడ్ రాక్స్ కూడా ఉంటాయి, బట్ వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఆర్టిఫిషియల్ వన్స్. సో ఇది న్యాచురల్గా ఫార్మ్డ్ వన్ ఫ్రమ్ ద ఎర్త్. ఇంకా మనకి దీంట్లో కంపోజిషన్ చూస్తే అసలు రాక్స్లో ఏముంటుంది? ఒక రాయిని మీరు తీసుకున్నట్టయితే దాంట్లో ఏముంటుంది? ఇట్ కన్సిస్ట్ ఆఫ్ మినరల్ గ్రెయిన్స్. సో మనకి చాలా మినరల్స్ ఉంటాయి కదా, ఫెల్స్ బార్, క్వార్ట్జ్, ఇలా బాక్సైట్, అల్యూమినియం, అలా డిఫరెంట్ మినరల్స్ అని, శాండ్ కానీ, సో ఇలాంటివన్నీ సిలికా కానీ, సో ఇలాంటి మినరల్స్ అన్నీ ఉంటాయి. సో ఆ రాక్లో మనకి డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ మినరల్స్ అని ఉంటాయి, వన్ ఆర్ మోర్ దాన్ వన్. సో ఒక మినరల్ కానీ లేకపోతే 2-3 మినరల్స్ కానీ నీ కాంబినేషన్లో ఉంటాయి. ఏదైతే డామినెంట్ మినరల్ ఉంటుందో, అంటే ఎక్కువ పర్సెంటేజ్ ఉంటుందో, దాన్ని బట్టే రాక్కి స్పెసిఫిక్ హార్డ్నెస్ కానీ లేకపోతే దాని థిక్నెస్ కానీ దాని క్వాలిటీస్ కానీ అన్నీ ఆ మినరల్ బట్టి దానికి క్యారెక్టరిస్టిక్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో బౌండ్ బై టుగెదర్ ఇన్ ఏ సాలిడ్ మాస్. సో డిఫరెంట్ మినరల్స్ అన్నీ కూడా కలిసి ఒక సాలిడ్ మాస్ లాగా ఉండడాన్ని మనం రాక్ కూడా అని అనొచ్చు. The presence of many minerals causes the various hues and textures visible on this rock. సో అదే నేను ఇప్పుడు పాయింట్ చెప్పాను. సో డిఫరెంట్ మినరల్స్ ఉండడం వల్ల డిఫరెంట్ టెక్స్చర్స్ అనేది మనకు వస్తుంది. టెక్స్చర్ అంటే పైన సర్ఫేస్ యొక్క సాఫ్ట్నెస్ కానీ ఎలా ఉంటుంది అనే దాన్ని టెక్స్చర్ అని కూడా అంటాం, రైట్? వెన్ 1 or 2 minerals aggregate, it leads to the formation of rocks. The same point that we have discussed. తర్వాత మోస్ట్ కామన్, సో ఎగ్జాంపుల్ కూడా మీకు అడగొచ్చు, అసలు రాక్స్లో మెయిన్గా ఏముంటుంది, ఎక్కువ ఉన్న మినరల్స్ ఏవి అంటే మనకి క్వార్ట్జ్ అండ్ ఫెల్స్ బార్. సో ఇది వచ్చేసరికి మనకి క్వార్ట్జ్ మినరల్. సో ఈ మినరల్ మనకు మోస్ట్లీ రాక్స్లో కనిపిస్తుంటుంది. తర్వాత ఇది వచ్చేసరికి ఫెల్స్ బార్. సో ఇందులో మనకి ఫెల్స్ బార్, ఈ రెండు మినరల్ మనకి మోస్ట్లీ రాక్స్లో ఎక్కువ ఉన్న మినరల్స్ అనమాట. ఎగ్జాంపుల్ అడిగినప్పుడు ఆఫ్ కోర్స్ డిఫరెంట్ మినరల్స్ ఉంటాయి, బట్ ఈ రెండు అనేవి మనకి డామినెంట్ మినరల్ మనం చూడొచ్చు. నెక్స్ట్ పెట్రాలజీ, అంటే ఒక డిఫరెంట్ రాక్స్ని చదవడం. సో మీ సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయినా లేకపోతే జియాలజీ స్టూడెంట్స్ అయినా కూడా మీకు చాలా ల్యాబ్స్లో కూడా మీరు టెస్ట్ చేసి ఉంటారు, ఎలాంటి టైప్ ఆఫ్ రాక్ అని, దాని సర్ఫేస్ టెక్స్చర్ బట్టి డిఫరెంట్ నేమ్స్ అనేవి వస్తాయి. సో వీటన్నిటిని చదవడాన్ని, రాక్స్ని చదవడాన్ని మనం పెట్రాలజీ అని అంటాం అనమాట. ద స్టడీ ఆఫ్ రాక్స్ ఈజ్ కాల్డ్ యాజ్ పెట్రాలజీ. పెట్రో అంటే మనకి రాక్ అని మీనింగ్, రైట్? సో అది మనకి పెట్రాలజీ. నెక్స్ట్ క్లాసిఫికేషన్ వచ్చేసరికి మనకి మీరు ఏ రాక్స్ అని తీసుకోండి, కొన్ని మిలియన్స్ ఆఫ్ రాక్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాక్స్ అనేవి, హండ్రెడ్స్ ఆఫ్ టైప్స్ ఆఫ్ రాక్స్ అనేవి మీరు రోజు చూస్తూ ఉంటారు. కానీ వాటిలన్నింటినీ కూడా మనం 3 కేటగిరీస్ అని చేయొచ్చు. అంటే మీరు ఏ రాక్ తీసుకొచ్చినా కూడా నేను ఈ 3 టైప్స్లో ఏదో ఒక రాక్ అని నేను చెప్పగలను, రైట్? సో మొత్తానికి మనకి కంపోజిషన్ బట్టి, షేప్స్ బట్టి మనకి ఓవరాల్గా 3 టైప్స్ ఆఫ్ రాక్స్ అనేది మనకి క్లాసిఫై చేయడం జరిగింది. ఫస్ట్ వచ్చేసరికి మనకి ఇగ్నియస్ రాక్స్. సో ఇగ్నియస్ రాక్స్ అంటే ఏంటో చూస్తాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి సెడిమెంటరీ రాక్స్, ఫైనలీ మెటామార్ఫిక్ రాక్స్. ఈ 3 కూడా మనం డీటెయిల్గా చూద్దాం 1 by 1. బట్ జనరల్ క్లాసిఫికేషన్ రాక్స్ అన్నింటినీ కూడా మనకున్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాక్స్ అన్ని కూడా ఈ 3 కేటగిరీస్లో ఏదో ఒక కేటగిరీ కింద మనం క్రైటీరియా పెట్టొచ్చు అనమాట. ఫస్ట్ ఇగ్నియస్ రాక్స్ అంటే మనకి వాల్కనోస్ చాప్టర్ చూసాం. వాల్కనో మనకి లోపల మ్యాగ్మా, ఎర్త్ సర్ఫేస్ నుంచి మనకి ఏదైతే వస్తుందో మ్యాగ్మా అంటాం, బయటకు వచ్చాక దాన్ని లావా అంటాం. సో ఇలా లావా కానీ మ్యాగ్మా నుంచి కానీ ఫామ్ అయిన రాక్స్ ఏవైతే ఉన్నాయో, అంటే కొన్ని ఇయర్స్కి సాలిడిఫై అయిపోయి టెంపరేచర్ వల్ల, వర్షం వల్ల, వీటిలన్నిటి వల్ల సాలిడిఫై గట్టిగా ఫామ్ అయిపోతాయి అనమాట. సో ఆ మ్యాగ్మా కానీ లావా కానీ ద్వారా మనకి ఏదైతే రాక్స్ ఫామ్ అవుతాయో ఓవర్ ద ఇయర్స్, వాటిని మనం ఇగ్నియస్ రాక్స్ అని అంటాం అనమాట. ఫస్ట్ క్లాసిఫికేషన్. నెక్స్ట్ వచ్చేసరికి సెడిమెంటరీ రాక్స్. ఈ సెడిమెంటరీ రాక్స్ వచ్చేసరికి మనకి డిఫరెంట్ ఎఫెక్టింగ్ ఫోర్సెస్, న్యాచురల్ ఫోర్సెస్ అనేవి ఉన్నాయి. వర్షం కానీ లేకపోతే మనకి విండ్ కానీ
ఇలాంటివన్నీ కూడా ఏం చేస్తాయంటే ఒక దగ్గర ఉన్న మెటీరియల్ని తీసుకొని వచ్చి వాటర్, రన్ ఆఫ్ వాటర్, రెయిన్ వాటర్ కానీ లేకపోతే రివర్ వాటర్ కానీ ఒక ప్లేస్ నుంచి తీసుకొచ్చి ఇంకొక ప్లేస్ దగ్గరికి మనకి డిపాజిట్ చేస్తాయి అనమాట. తీసుకోవడానికి అక్కడి నుంచి ప్లేస్ నుంచి తీసుకొని ఏమంటామంటే ఎరోజన్ అని అంటాం. అక్కడి నుంచి తీసుకెళ్ళి వేరే దగ్గర మనకి పెట్టడాన్ని మనం డిపాజిషన్ అని అంటాం. సో ఈ సెడిమెంటరీ రాక్స్ అనేవి మనకి ఆల్రెడీ ఇగ్నియస్ రాక్స్ కానీ వేరే ఏదైనా మెటీరియల్ ఉండొచ్చు. కొన్నిసార్లు రాక్సే కాకుండా, ఇగ్నియస్ రాక్సే కాకుండా జస్ట్ చెత్త ఇలా మెటీరియల్ ఏదైనా ఉండొచ్చు, సెడిమెంట్స్ కానీ. ఇవన్నీ కూడా ఒక దగ్గరికి వెళ్ళిపోయి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ అక్కడే సెటిల్ అయిపోయి అది కూడా మనకి సాలిడిఫై అవ్వచ్చు. సో ఇలా డిపాజిషన్ ఆర్ ఎరోజన్ ఆర్ డిపాజిషన్ నుంచి ఫామ్ అయిన రాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం సెడిమెంటరీ రాక్స్ అని అంటాం అనమాట. సో రిలేటివ్లీ ఇవి కొంచెం సాఫ్ట్గా ఉంటాయి, రైట్. అలాగే దీంట్లో ఎక్కువ ఫాజిల్స్ ఉంటాయి అనమాట. ఫాజిల్స్ అంటే లివింగ్ బోన్స్ కానీ ప్లాంట్ మెటీరియల్ కానీ, ఇప్పుడు కోల్ ఉంది. సో అది మనకి సెడిమెంటరీ టైప్ ఆఫ్ రాక్, ఎందుకంటే అక్కడి నుంచి మనకి లివింగ్ మనకి ప్లాంట్ మెటీరియల్స్ అన్ని కొన్ని మిలియన్ ఇయర్స్ అక్కడే ఉండి ఒక బొగ్గుగా ఫామ్ అయిపోయింది అనమాట. సో ఈ ఫాజిల్స్ అన్నీ కూడా మనకి సెడిమెంటరీ రాక్స్ కిందకి వస్తాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మెటామార్ఫిక్ రాక్స్. ఇవి యాక్చువల్గా ఒరిజినల్ రాక్స్ కాదు, అంటే డైరెక్ట్గా ఫామ్ అవ్వవు. ఎయిదర్ దే విల్ బి ఫార్మ్డ్ ఫ్రమ్ ఇగ్నియస్ రాక్స్. సో ఇగ్నియస్ రాక్స్ ఆల్రెడీ ఉండి డిఫరెంట్ షేప్స్, డిఫరెంట్ టెంపరేచర్, ప్రెషర్, వీటి వల్ల కూడా మనకి రాక్స్ ఫామ్ అవ్వచ్చు. వాటిని మెటామార్ఫిక్ రాక్ అంటాం. లేకపోతే సెడిమెంటరీ రాక్స్ కూడా మనకి చేంజెస్, అంటే ఆల్రెడీ సెడిమెంటరీ రాక్ ఫామ్ అయిపోయి దాని నుంచి మళ్ళీ డిఫరెంట్ ఎఫెక్ట్స్ వల్ల మెటామార్ఫిక్ రాక్స్ ఫామ్ అవ్వచ్చు. సో మెటామార్ఫిక్ రాక్స్ అనేవి ఫార్మ్డ్ అవుట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ రాక్స్ అండర్ గోయింగ్ ద రీక్రిస్టలైజేషన్. సో డిఫరెంట్ అరేంజ్మెంట్ చేంజెస్ జరగడం వల్ల మనకి మెటామార్ఫిక్ రాక్స్ అనేవి ఇగ్నియస్ రాక్స్ నుంచి కానీ సెడిమెంటరీ రాక్ నుంచి కూడా ఫామ్ అవ్వచ్చు, రైట్. సో దీస్ ఆర్ ద బేసిక్ టైప్, అంటే బేసిక్ డిఫరెన్షియేషన్. ఇంకా డీటెయిల్గా మనం 1 by 1 చూద్దాం. ఓకే, ఎస్. ఫస్ట్, igneous rocks or primary rocks. Igneous rocks are also called as primary rocks. ఎందుకనంటే మనకి ఫస్ట్ రాక్స్ ఫామ్ అయ్యేది igneous rocks, అంటే లావా, మ్యాగ్మా ఇవన్నీ కూడా ఇంటీరియర్ నుంచి వచ్చి ఫస్ట్ ఎప్పుడో ఫామ్ అయిన ఓల్డెస్ట్ రాక్స్ వచ్చేసరికి మనకి igneous rocks అనమాట. సో అందుకనే వాటిని మనం ప్రైమరీ రాక్స్ అని కూడా అని అంటాం. సో సోలిడిఫికేషన్ ఆఫ్ మ్యాగ్మా ఫార్మ్డ్ ద ఫస్ట్ రాక్స్ ఆన్ ఎర్త్. సో ఫస్ట్ రాక్స్ మనకి ఏవైతే ఉన్నాయో ఎర్త్లో అవి మనకి igneous రాక్స్ ఫామ్ అయ్యాయి అనమాట. అందుకే వాటిని ప్రైమరీ రాక్స్ అని అంటాం. రాక్స్ ఫార్మ్డ్ అవుట్ ఆఫ్ సోలిడిఫికేషన్ ఆఫ్ మ్యాగ్మా అండ్ లావా అండ్ ఆర్ నోన్ యాజ్ igneous ఆర్ ప్రైమరీ రాక్స్. ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. హ్యావింగ్ దేర్ ఆరిజిన్ అండర్ కండిషన్స్ ఆఫ్ హై టెంపరేచర్. ఎందుకని ఎర్త్ ఇంటీరియర్, మీరు ఎర్త్ లోపలికి వెళ్ళేప్పటికీ మనకి టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతూ పోతుంది. ఆల్రెడీ మనం ఇంటీరియర్ ఆఫ్ ఎర్త్లో చూసాం. టెంపరేచర్స్ అనేవి 6000 degrees వరకు సెంటర్లోకి వెళ్తూ ఉంటాయి. సో ఇక్కడ మనకి ఆరిజిన్ అనేది ఎలా ఉంటుంది, హై టెంపరేచర్స్లో ఉంటాయి అన్నమాట. అందుకని అన్ఫాసిలోఫెరస్, అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఫాజిల్స్ అనేవి ఉండవు. అంత టెంపరేచర్ ఉంటే ఏ లివింగ్ బీయింగ్స్ ఉండగలవు, బతకగలవు. సో అంత హై టెంపరేచర్స్లో ఎవరు బతకలేరు, ఏ లివింగ్ బీయింగ్ కూడా ఉండదు. అందుకని igneous రాక్స్లో ఏ ఫాజిలోఫెరస్, ఏ బోన్స్ కానీ ఏవి మిగలవు అనమాట. మొత్తం గ్రైండ్ అయిపోయి ఒకళ్ళు ఉన్నా కూడా సో మనకి పైకి వచ్చేస్తాయి. సో అందుకనే వాటిని అన్ఫాజిలోఫెరస్ అని అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటికి ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి మనకి igneous రాక్స్కి గ్రానైట్, మనం యూజ్ చేసే గ్రానైట్ ఏదైతే ఉందో అది మనకి igneous రాక్స్. నెక్స్ట్ గబ్రో, వెరీ ఇంపార్టెంట్, ఎగ్జాంపుల్ అడుగుతూనే ఉంటారు ఎగ్జాంపుల్స్. బెసాల్ట్. సో ఈ 3 అనేవి మోస్ట్ పాపులర్ igneous రాక్స్: గ్రానైట్, గబ్రో అండ్ బెసాల్ట్, రైట్. సో దీస్ 3 ఆర్ ఎగ్జాంపుల్స్. అండ్ igneous రాక్స్లో మళ్ళీ మనకి 3 types క్లాసిఫికేషన్ అనేది ఉందన్నమాట. సో ఇక్కడ మనకి ఇలా వాల్కనో ఉంది, వెంట్, రైట్. సో ఇక్కడ మనకి వాల్కనో వెంట్ ఉంది, ఇదంతా వాల్కనో అనుకోండి, ఓపెన్ అనుకోండి. సో ఇక్కడ మనకి మ్యాగ్మా వస్తూ ఉంటుంది. సో ఇక్కడంతా కూడా మెటీరియల్ ఉంటుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే మన గ్యాప్స్ ఏవైతే ఉంటాయో, వీటి మధ్య గ్యాప్స్ ఏవైతే ఉంటాయో మ్యాగ్మా అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోతుంది. సో అక్కడ మనకి రాక్స్ అనేవి ఓవర్ ద పీరియడ్ కొన్ని 100 years అలా అక్కడే ఉండి సొలిడిఫై అయిపోయి ఒక రాక్గా ఫామ్ అవుతుంది. సో అది మళ్ళీ పైకి కూడా కొన్నిసార్లు వస్తుంది అనమాట, లావాతో పాటు మళ్ళీ కూడా పైకి వస్తుంది. సో వీటిని ఏమంటామంటే ఏవైతే మ్యాగ్మా ఇంటీరియర్ లోపలే ఉండి రాక్స్గా ఫామ్ అయితే వాటిని ఇంట్రూజివ్ రాక్స్ అని అంటాం. ఇంట్రూజివ్ అంటే లోపల అని. సో ఎర్త్ ఇంటీరియర్ లోపల మనకి ఏవైతే మ్యాగ్మా సొలిడిఫై రాక్స్ ఫామ్ అయ్యో వాటిని మనం ఇంట్రూజివ్ రాక్స్ అని అంటాం, రైట్. సో ఇక్కడ కూలింగ్ టైం thousands of years, టెక్స్చర్ స్మాల్ టు మీడియం గ్రెయిన్స్ ఉంటుంది. సో టెక్స్చర్ అంటే గ్రెయిన్స్ అనేవి పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో స్మాల్ టు మీడియం అనేది ఉంటుంది అనమాట. తర్వాత ప్లూటోనిక్ రాక్స్ ఉన్నాయి. ప్లూటోనిక్ రాక్స్ అంటే కూడా అవి కూడా ఇంటీరియర్ టైప్ ఆఫ్ రాక్సే. కానీ ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏంటంటే మనకి కూలింగ్ టైం అనేది 1,000,000 years, చాలా ఎక్కువ. ఇంటీరియర్వే
మనకు కొన్ని మిలియన్ ఇయర్స్ నుంచి కూలింగ్ అవుతూ వస్తుంది మ్యాగ్మా. అలాగే టెక్స్చర్ అనేది లార్జ్ గ్రెయిన్స్, పెద్ద పెద్ద గ్రెయిన్స్ అనేవి ఉంటాయి అనమాట. మీరు ఏదైనా రాక్ని పెట్టుకుంటే పెద్ద పెద్ద గ్రెయిన్ అనేది కనిపిస్తుంటుంది. వాటిని మనం ప్లూటోనిక్ రాక్స్ అంటాం. తర్వాత పైకి వచ్చేసరికి మనకి అంటే ఎక్స్టీరియర్, ఎర్త్ ఇంటీరియర్ లోపల నుంచి పైకి వచ్చిన లావా ఏదైతే ఉందో, సో ఇదంతా కూడా లావా కదా, లావా కూడా ఫ్లో అయిపోయి అది సోలిడిఫై అయ్యి రాక్స్గా మారుతుంది అనమాట. దాన్ని మనం ఎక్స్ట్రూజివ్ రాక్ అని అంటాం. కూలింగ్ వచ్చేసరికి వితిన్ సెకండ్స్. ఎందుకని ఇంటీరియర్ ఆఫ్ ఎర్త్ ఎలా ఉంటుంది, టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంటుంది, 3000 degrees 2000 degrees ఉంటుంది. పైన ఎర్త్ సర్ఫేస్కి వచ్చేసరికి 30 degrees 40 degrees అలా ఉంటుంది. సో సడన్ కూలింగ్ అనేది బయటికి ఎంటర్ అవ్వగానే సడన్ కూలింగ్ అనేది జరిగిపోతుంది వితిన్ సెకండ్స్ ఆర్ వితిన్ మంత్స్. సో కొన్ని రోజుల్లోనే మనకి కొంత టైంలోనే త్వరగా సొలిడిఫై అయిపోతాయి అన్నమాట. సో అవి వచ్చేసరికి మనకి ఎక్స్ట్రూజివ్ రాక్స్. సో టెక్స్చర్ వచ్చేసరికి మనకి చిన్న గ్రెయిన్స్గా ఉంటాయి. ఎందుకని టెంపరేచర్ డిఫరెన్స్ సడన్గా జరగడం వల్ల అన్ని గ్రెయిన్స్ కూడా పొడి పొడిగా అయిపోయి చిన్నగా అయిపోతాయి అనమాట. వాటిని మనం ఎక్స్ట్రూజివ్ రాక్స్ అని అంటాం. సో ఈ 3 type ఆఫ్ రాక్స్ అనేవి మనకి ఇగ్నియస్ రాక్స్లోనే క్లాసిఫికేషన్. సో ఇంట్రూజివ్ రాక్స్ అంటే ఎర్త్ ఇంటీరియర్లో ఉన్న రాక్స్కి సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి. సో ఇది ఫార్మేషన్ అనేది ఆల్రెడీ మనం చేసేసాం. గ్రెయిన్స్ అనేది వెరీ లార్జ్ ఉంటాయి, ఎందుకని కూలింగ్ ప్రాసెస్ స్లోగా ఉంటుంది కాబట్టి ఒక్కొక్కటి అతుకొని ఒక పెద్ద గ్రెయిన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సచ్ రాక్స్ ఆర్ కాల్డ్ ఇంట్రూజివ్ రాక్స్. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి వెరీ ఇంపార్టెంట్ గ్రానైట్. సో గ్రానైట్ అనేది మనకి ఎర్త్ ఇంటీరియర్లోనే ఫామ్ అవుతుంది. కొంచెం మనకి దాన్ని తవ్వి కూడా తీస్తుంటారు గ్రానైట్. సో మోస్ట్లీ మనకి గ్రానైట్ ఈజ్ అ ఇంట్రూజివ్ రాక్. మళ్ళీ లేదా ఏదైనా మ్యాగ్మా కూడా పుష్ చేసి గ్రానైట్ రాక్ని పైకి తీసుకొస్తే తప్పితే ఇవి మనకి రావన్నమాట. These rocks appear on surface only after being uplifted or denuded. So uplifted అంటే పైకి పుష్ చేయడం, denudation అంటే మనకి ఎరోజన్ ప్లస్ వెదరింగ్. సో ఏదైతే మనకి ఎరోజన్ అంటే ఒక దగ్గర నుంచి తీసుకువెళ్ళి ఇంకో దగ్గర ప్లేస్ చేయడం, సో దాన్ని denudation టుగెదర్ అంటాం అనమాట. సో ఇలా అయితే తప్పితే మనకి సర్ఫేస్ మీద కనిపించదు. సో గ్రానైట్ ఈజ్ అ ఇంట్రూజివ్ రాక్. సో ఇది దాని ఫీచర్స్. ఎక్స్ట్రూజివ్ రాక్స్ వచ్చేసరికి మనకి ఎక్స్ట్రూజివ్ ఇగ్నియస్ రాక్స్ ఆర్ లావా వాల్కనిక్ రాక్స్ అని అంటాం. ఎందుకని మ్యాగ్మా అనేది పైకి వచ్చేస్తే సర్ఫేస్ పైకి దాన్ని మనం లావా అని అంటాం. సో ఎక్స్ట్రూజివ్ రాక్ ఇది వచ్చేసరికి సడన్ కూలింగ్ అనేది జరుగుతుంది టెంపరేచర్ డిఫరెన్సెస్ వల్ల. ఇందాక డిస్కస్ చేశాం కదా. సో ఆఫ్ మ్యాగ్మా జస్ట్ బిలో ద సర్ఫేస్ ఆర్ లావా అబోవ్ ద సర్ఫేస్ రిజల్ట్స్ ఇన్ స్మాల్ అండ్ స్మూత్ గ్రెయిన్స్. సో సడన్ కూలింగ్ అనేది జరగడం వల్ల స్మాల్ చిన్న చిన్న గ్రెయిన్స్తో స్మూత్గా ఫామ్ అవుతుంది అనమాట. సో క్రిస్టలైజేషన్ కూడా మనకి అవ్వకుండా చేస్తుంది. యాజ్ ఎ రిజల్ట్ సచ్ రాక్స్ ఆర్ ఫైన్ గ్రెయిన్. సో వీటిని మనకి ఫైన్ గ్రెయిన్ అనమాట, చిన్న చిన్న పొడి పొడి అంటే మరి మీరు సెడిమెంటరీ అనుకోవద్దు. ఉన్న పార్టికల్స్ స్ట్రాంగ్గానే ఉంటాయి కానీ చిన్న చిన్న పార్టికల్స్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట. ఎగ్జాంపుల్ వచ్చేసరికి మనకి బెసాల్ట్. సో బెసాల్ట్ రాక్ వచ్చేసరికి మనకి ఎక్స్ట్రూజివ్ రాక్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ మనకి ఇండియాలో డెక్కన్ ట్రాప్స్ గురించి కూడా చూసాం. ఫ్లడ్ బెసాల్ట్ ప్రొవిన్సెస్ అని కూడా మనం చూసాం. సో ఇక్కడ ప్రీవియస్ లెక్చర్స్లో సో డెక్కన్ ట్రాప్స్ అనేవి మనకి ఇండియన్ పెనిన్సులర్ రీజన్ డెక్కన్ రీజన్లో ఉన్నాయి. ఇవి వచ్చేసరికి బెసాల్టిక్ ఆరిజిన్ అనమాట. సో ఎగ్జామ్లో అడిగితే డెక్కన్ ట్రాప్స్ అనేవి బెసాల్టిక్ ఆరిజిన్, పైకి వచ్చేసి ఆ లావా అంతా కూడా మనకి ఫామ్ అయ్యి స్ప్రెడ్ అయ్యి రాక్స్ అనేవి ఫామ్ అయ్యాయి, రైట్. సో అందుకని ఎక్స్ట్రూజివ్ రాక్స్ అయ్యాయి డెక్కన్ రీజన్లో ఉండేవి. నెక్స్ట్ ఇంకా ఇంటర్మీడియట్ రాక్స్. సో ఉన్న ఎర్త్ ఇప్పుడు మనకు వాల్కనో ఏదైతే ఉందో అక్కడే మనకి ఇంట్రూజివ్ రాక్స్ ఉన్నాయి. ఆ ఇంట్రూజివ్లోనే ప్లూటోనిక్ అని ఆల్రెడీ అనుకున్నాం, కొన్ని ఇయర్స్గా అక్కడే ఉండడం. వీటిని ఇంటర్మీడియట్ రాక్స్ అని కూడా అంటారు. ఇవి వచ్చేసరికి మనకి డిఫరెంట్ నేమ్స్ అనేవి ఉంటాయి. డైక్స్ రాక్స్. సో ఇక్కడ చూడండి, ఈ డయాగ్రామ్లో చూడండి అర్థమవుతుంది. దీన్ని బ్యాకోలిత్ అంటాం. అంటే ఇక్కడి నుంచి వాల్కనో వస్తుంది, కింద నుంచి వాల్కనో వస్తుంది, ఒక కేవ్, చిన్న కేవ్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. మొత్తం సాలిడ్తో ఒక ప్లేట్ లాగా ఇలా ఫామ్ అవుతుంది, షీల్డ్ లాగా ఫామ్ అవుతుంది. దాన్ని మనం బ్యాథోలిత్ అని అంటాం. బ్యాథోలిత్ అని అంటాం. అలాగే పైకి వెళ్ళేటప్పుడు మనకి ఒక డైక్ అంటే ఒక ముళ్ళు లాగా పైకి ప్రొజెక్ట్ అయి ఉంటుంది, దాన్ని మనం డైక్ అని అంటాం. ఇదే బ్యాథోలిత్ కొంచెం పైకి వచ్చి సర్ఫేస్కి కొంచెం కిందే ఉండి ఇంటీరియర్లోనే ఉంది బట్ సర్ఫేస్కి కాస్త నియర్గా ఉండి చిన్నగా ఫామ్ అయితే దాన్ని మనం లాకోలిత్ అని అంటాం. సో ఇవన్నీ కూడా మనకి ఎగ్జాంపుల్. సిల్స్, సో ఒక ప్లేట్ లాగా ఫామ్ అవుతాయి అనమాట. ఇవన్నీ కూడా మనకి ఇంట్రూజివ్ ఎగ్జామ్లో అడిగినప్పుడు ఇలా ఈ డైక్, లాకోలిత్, బ్యాథోలిత్, సిల్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ వాట్ అని. సో ఇవన్నీ కూడా మనకి ప్లూటోనిక్ రాక్స్ అవుతాయి అనమాట. నెక్స్ట్ అవి ఇగ్నియస్ రాక్స్. మళ్ళీ మనకి ఇగ్నియస్ రాక్స్లో మళ్ళీ 2 types అనేవి ఫామ్ అవ్వచ్చు బేస్డ్ ఆన్ ద కంపోజిషన్. సో ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇగ్నియస్ రాక్స్ అంటే ఏంటి, ఆరిజిన్ బట్టి ఇగ్నియస్ రాక్స్ అని చెప్పుకున్నాం, రైట్. ఇక్కడ
ఇగ్నియస్ రాక్స్లోనే మళ్ళీ కాంపోజిషన్ బట్టి, అందులో ఉన్న కాంపోజిషన్ బట్టి మనకి 2 టైప్స్ అనే రాక్స్ ఉంటాయి. ఎసిడిక్ రాక్స్ అలాగే బేసిక్ రాక్స్. సో pH వాల్యూ బట్టే మళ్ళీ 2 టైప్స్ ఆఫ్ రాక్స్ అని మనం చేయొచ్చు, ఎసిడిక్ రాక్స్ అండ్ బేసిక్ రాక్స్. ఎసిడిక్ రాక్స్ వచ్చేసరికి ఆర్ క్యారెక్టరిస్టిక్స్ బై హై అమౌంట్ ఆఫ్ సిలికా. సో సిలికా అనేది ఎక్కువ ఉంటాయి ఇగ్నియస్ రాక్స్లో, వాటిని మనం ఎసిడిక్ రాక్స్ అంటాం. ఈ సిలికా వచ్చేసరికి నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ క్వార్ట్జ్ అండ్ ఫెల్స్బార్. సో ఇది మనకి 80% వరకు ఇచ్చిన రాక్లో ఏదైతే సిలికా డామినెంట్ ఉంటుందో అక్కడ pH వాల్యూ అనేది మనకి ఎసిడిక్ ఫామ్లో ఉంటుంది. సో అక్కడ మనకి ఎసిడిక్ రాక్స్ అనేవి మనకి ఫామ్ అవ్వచ్చు. దీస్ రాక్స్ ఆర్ హ్యావ్ లెసర్ కంటెంట్ లైక్ హెవియర్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో, ఐరన్ కానీ మెగ్నీషియం, ఇవన్నీ కూడా హెవీ మినరల్స్ అనమాట. సో అవన్నీ కూడా మనకి తక్కువ ఉంటాయి, అందుకనే ఇవి లెస్ డెన్సిటీ అంటే మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. సో యాసిడ్ రాక్స్ క్యారెక్టరిస్టిక్స్ మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. యాసిడ్ రాక్స్లో హైయెస్ట్ కంపోజిషన్ వచ్చేసరికి మనకి సిలికా అనేది డామినెంట్ ఉంటుంది, 80% వరకు ఉంటుంది అనమాట. సో దీనివల్ల మనకి వీటిలో తక్కువ అమౌంట్ ఆఫ్ ఐరన్ మెగ్నీషియం హెవీ మినరల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనకి తక్కువ ఉంటాయి అన్నమాట ఈ టైప్ ఆఫ్ అసిడిక్ రాక్స్లో. సో ఇక్కడ అవి తక్కువ ఉండడం వల్ల దే ఆర్ లెస్ డెన్స్ ఆఫ్ కోర్స్ అండ్ లైటర్ ఇన్ కలర్. సో మీరు లైటర్ ఇన్ కలర్ అనమాట. సో ఇవన్నీ కూడా పేల్ కలర్లో, డార్క్ బ్లాక్ కానీ బ్రౌన్ ఇలాంటి కలర్స్లో ఉండవు, ఎందుకంటే వాటిలో ఉన్న మినరల్స్ అనేవి హెవీ మినరల్స్ కాదు, అందుకని ఇవి లైట్ కలర్లో అలాగే లెస్ డెన్స్ ఉంటాయి. వీటికి రివర్స్గా ఓకే ఫ్యూ మోర్ ఫ్యాక్ట్స్. దీస్ రాక్స్ కాన్స్టిట్యూట్ ద సిఎల్ పోర్షన్ ఆఫ్ క్రస్ట్. సిఎల్ అంటే మనం ఆల్రెడీ చూసాం ఇంటీరియర్ ఆఫ్ ఎర్త్ చదివేటప్పుడు. సిఎల్ అంటే సిలికా ప్లస్ అల్యూమినియం. సో క్రస్ట్లో మనకి సిఎల్ ఉంటుంది, అలాగే సిమా కూడా ఉంటుంది, సిలికా ప్లస్ మెగ్నీషియం. సో ప్రీవియస్ లెక్చర్స్లో మీరు చూడండి, సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఈ ఎసిడిక్ రాక్స్లో సిఎల్ సిలికా అండ్ అల్యూమినియం, సిలికా అనేది 80% ఉంది, మిగిలినది అల్యూమినియం అనేది ఎక్కువ అమౌంట్ అనేది ఉంటుంది అనమాట. యాసిడ్ రాక్స్ ఆర్ హార్డ్, కంపాక్ట్, మ్యాసివ్ అండ్ రెసిస్టెన్స్ టు వెదర్. సో ఈవెన్ తో దే ఆర్ లెస్ డెన్స్, అవి మనకి డెన్స్ తక్కువ ఉన్నా కూడా అలాగే లైట్ కలర్లో ఉన్నా కూడా ఇవి మెయిన్లీ మ్యాసివ్ అంటే ఎక్కువ పెద్దగా ఉంటాయి అన్నమాట, చిన్నగా ఉండవు, పెద్దగా ఉంటాయి. సో అందుకనే అవి దే ఆర్ రెసిస్టెన్స్. ఒకవేళ చిన్నగా ఉంటే ఈజీగా వెదర్ అయ్యేటేమో, బట్ దే ఆర్ హార్డ్ అండ్ రెసిస్టెన్స్ టు వెదరింగ్ అనమాట. సో గ్రానైట్ కానీ క్వార్ట్జ్, ఫెల్స్బార్ ఇవన్నీ కూడా మనకి టిపికల్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎసిడిక్ రాక్స్, రైట్. నెక్స్ట్ బేసిక్ రాక్స్ వచ్చేసరికి దీస్ రాక్స్ ఆర్ పూర్ ఇన్ సిలికా. మీకు డౌట్ రావచ్చు, ఎందుకని ఇవి లెస్ డెన్స్ కదా, అంటే మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ అనే టైట్ ప్యాక్ లేదు కదా, లెస్ డెన్సర్ అంటున్నారు, అలాగే లైట్ కలర్ అంటున్నారు, కానీ ఎందుకని స్ట్రాంగ్ అంటే బికాస్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ సిలికా. సో ఈ సిలికా ఎక్కువ ఉండడం వల్ల స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది అనమాట. సో అందుకనే దే ఆర్ హైలీ రెసిస్టెన్స్ టు వెదరింగ్. ఈ బేసిక్ రాక్స్ వచ్చేసరికి మనకి హెవీయర్ ఎలిమెంట్స్ ఉంటాయి, అంటే మెగ్నీషియం కానీ ఐరన్ కానీ ఎక్కువ ఉంటాయి. సిలికా వచ్చేసరికి 80% నుంచి 40%కి పడిపోద్ది. సో ఈ సిలికా అమౌంట్ అనేది తక్కువ ఉండడం వల్ల, ఫెల్స్బార్ అలాగే క్వార్ట్జ్ అనేది తక్కువ ఉండడం వల్ల దాని స్ట్రాంగ్నెస్ అనేది తగ్గిపోతుంది. బట్ అవి దే అపియర్ టు బి డార్క్ కలర్ బికాస్ ఆఫ్ హెవీ మినరల్స్. అలాగే డెన్స్ కూడా ఎక్కువే ఉంటుంది, కాంపాక్ట్నెస్ ఎక్కువే ఉంటుంది మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. బట్ స్టిల్ దే ఆర్ నాట్ దట్ స్ట్రాంగ్ బికాస్ సిలికా అనేది ఆబ్సెంట్ అయ్యింది అనమాట, తక్కువ ఉంది. ఆబ్సెంట్ అంటే తక్కువ ఉంది, 40% ఉంది, అక్కడే 80% ఉంది. దే ఆర్ నాట్ వెరీ హార్డ్ అండ్ దీస్ రాక్స్ ఆర్ వెదర్డ్ రిలేటివ్లీ ఈజీలీ. సో ఈ సిలికా అనేది తక్కువ ఉండడం వల్ల హార్డ్నెస్ తక్కువ ఉంటుంది, అందుకని దే కెన్ ఈజీలీ వెదర్డ్. వీటికి ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి బెసాల్ట్, గబ్రో, డోలరైట్ ఆర్ టిపికల్ ఎగ్జాంపుల్. సో ప్రాపర్ బేసిక్ రాక్స్ అనేవి ఈ మూడు చూపిస్తాయి. ఇక్కడ వచ్చేసరికి మనకి గ్రానైట్, క్వార్ట్జ్, ఫెల్స్బార్ ఇవి వచ్చేసరికి మనకి యాసిడ్ రాక్స్, రైట్. ఎస్, సో దట్ ఈస్ అబౌట్ ద ఇగ్నియస్ రాక్స్. నౌ నెక్స్ట్ వన్ మనకి సెడిమెంటరీ రాక్స్. ఇవి వచ్చేసరికి మనకి ఎలా ఫామ్ అవుతాయంటే లిథిఫికేషన్ అయ్యి కన్సాలిడేషన్ అండ్ కంపాక్షన్ ఆఫ్ సెడిమెంట్స్. సో ఒక దగ్గర నుంచి తీసుకెళ్ళి చిన్న ఏవైతే పెబల్స్గా కానీ, ఏవైతే ఫాజిల్స్ కానీ, ఎముకలు, బోన్స్ కానీ ఇవన్నీ కూడా మనకి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ తీసుకెళ్ళి అక్కడ డిపాజిట్ చేస్తూ ఉంటుంది. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఆ మెటీరియల్ అంతా కూడా టుగెదర్ ఫామ్ అయిపోయి ఒక రాక్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. కొంచెం సాఫ్ట్గా ఉంటాయి, హార్డ్గా ఉండవు, ఎందుకంటే ఇంటీరియర్ ఆఫ్ ఎర్త్ నుంచి రావట్లేదు కాబట్టి, ఒక డిస్ప్లేస్మెంట్ వాళ్ళు వస్తున్నాయి కాబట్టి ఇవి తక్కువ ఉంటాయి అన్నమాట. హెన్స్ దే ఆర్ లేయర్డ్ అండ్ స్ట్రాటిఫైడ్ ఓవర్ ద థిక్నెస్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్లేస్ ఏ, ప్లేస్ బి, రైట్. సో ఈ మెటీరియల్లో కాస్త తీసుకెళ్ళి విండ్ వల్ల ఇక్కడ నుంచి ఇక్కడ డిపాజిట్ చేసింది. తర్వాత కొంత టైం తర్వాత
అవి ఆల్రెడీ రెయిన్ఫాల్ వల్ల టెంపరేచర్ వల్ల ఒక స్పెసిఫిక్ స్ట్రక్చర్ అనేది ఫామ్ అయింది. తర్వాత మళ్ళీ ఇంకొంత మెటీరియల్ తీసుకెళ్ళి దీని మీద చేస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఇదొక ఫీచర్స్ ఉంటుంది, ఇదొక ఫీచర్స్ ఉంటుంది. సో ఒక లేయర్గా ఫామ్ అవుతాయి అనమాట. అంతా కూడా ఒక పెద్ద రాక్ లాగా కనిపించదు, ఒకే రాక్ లాగా హోమోజీనియస్గా కనిపించదు అనమాట. లేయర్డ్గా ఉంటుంది. ఎందుకనంటే డిస్ప్లేస్మెంట్ అనేది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం జరుగుతుంది కాబట్టి లేయర్డ్గా ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి మనకి శాండ్ స్టోన్ అండ్ షేల్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సెడిమెంటరీ రాక్స్. చాలా ఉన్నాయి ఆఫ్ కోర్స్. సో ఇవి మోస్ట్ పాపులర్. సెడిమెంట్స్ ఆర్ రిజల్ట్ ఆఫ్ డినండేషన్. సో ఇందాకలే మనం డినండేషన్ గురించి చూసాం. డినండేషన్ అంటే ఏం లేదు, వెదరింగ్ అండ్ ఎరోజన్. సో ఈ రెండింటికి మీరు డిఫరెన్స్ గుర్తించాలి, ఎరోజన్కి అలాగే వెదరింగ్కి. ఎరోజన్ అంటే ఒక ప్లేస్ నుంచి తీసుకుపోవడం, ఒక ప్లేస్ నుంచి తీసుకెళ్ళడం. డిపాజిషన్ అంటే అక్కడ వేయడం. ఈ వెదరింగ్ వచ్చేసరికి ఎరోజన్ ప్లస్ డిపాజిషన్ ఈ రెండింటిని కలిపి ఒక దగ్గర నుంచి తీసుకొని ఇంకో దగ్గర ప్లేస్ చేసే ఒక ప్రాసెస్ని మనం వెదరింగ్ అని అంటాం. ఎరోజన్ అంటే లిఫ్ట్ చేయడం, డిపాజిషన్ అంటే అక్కడ వేయడం. ఈ రెండింటిని ప్రాసెస్ అంతా కలిపి కూడా మనం వెదరింగ్ అని అంటాం. ఈ వీటిని ఎరోజన్ ప్లస్ వెదరింగ్ వీటిని మళ్ళీ కలిపి డినండేషన్ అని అంటాం అనమాట. రైట్. సో ఎరోజన్ అని తీసేయడం, వెదరింగ్ అంటే డిస్ప్లేస్ ఈ ప్రాసెస్ని, ఈ టుగెదర్ ప్రాసెస్ని మనం డినండేషన్ అని కూడా అంటాం అనమాట. సో ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ రాక్స్. సో సెడిమెంట్స్ అనేవి ఆర్ ఎ రిజల్ట్ ఆఫ్ డినండేషన్. సో డినండేషన్ వల్ల ఈ ప్రాసెస్ అంతా వల్ల సెడిమెంట్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ సెడిమెంటరీ రాక్స్. సో మనకు పాపులర్ వచ్చేసరికి కోల్, ఇందాక మనం అనుకున్నాం కదా, కోల్ ఈజ్ మోస్ట్ పాపులర్ సెడిమెంటరీ రాక్స్. నెక్స్ట్ చాక్, లైమ్ స్టోన్, డెటోమైట్, కాంగ్లోమెరేట్, శాండ్ స్టోన్, షేల్, డోలమైట్, సిల్ స్టోన్, సో జిప్సమ్, రాక్ సాల్ట్, ఇవన్నీ కూడా మనకి ఎగ్జాంపుల్స్ ఆఫ్ సెడిమెంటరీ రాక్స్. ఇవి ఏవైనా కూడా మనకి ఎగ్జాంపుల్ అడిగితే మీరు సెడిమెంటరీ రాక్స్కి ఎగ్జాంపుల్ పెట్టేయచ్చు. ఓకే, రైట్. సో ఇవి మనకి సెడిమెంటరీ రాక్స్కి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ సెడిమెంటరీ రాక్స్ గురించి ఇంకొన్ని డీటెయిల్స్. దీస్ టైప్ ఆఫ్ రాక్స్ కవర్ 75% ఆఫ్ ఎర్త్ క్రస్ట్. అంటే మనకి ఎర్త్ 3 లేయర్స్ ఉంది కదా, క్రస్ట్, మ్యాంటల్, కోర్. సో మనకి ఎర్త్ క్రస్ట్లో టాప్ 100 కిలోమీటర్స్ థిక్నెస్లో 75% అనేవి మనకి సెడిమెంటరీ రాక్స్ ఉన్నాయి. క్రస్ట్ లోపల మ్యాంటల్కి వెళ్తే అప్పుడు మనకి వేరే రాక్స్ లైక్ ఇగ్నియస్, ఇంట్రూజివ్ ఆర్ ఇంట్రూజివ్ రాక్స్ అనేవి ఉన్నాయన్నమాట, ఇగ్నియస్ రాక్స్. ఇక్కడ వచ్చేసరికి మనకి టాప్లో సెడిమెంటరీ రాక్స్ అనేవి డామినేట్ చేస్తున్నాయి. ఓకే, సో అది కూడా ఒక ఫ్యాక్ట్. క్రస్ట్లో మనకి డామినెంట్ రాక్స్ ఏవి, సెడిమెంటరీ రాక్స్. నెక్స్ట్, ఇదే సెడిమెంటరీ రాక్స్ డిపాజిటెడ్ త్రూ ఐస్. అంటే మనకి హిమాలయాస్లో కానీ అలాగే సైబీరియన్ రీజన్ కొంత ఐస్ అనేది ఉంటుంది. ఈ ఐస్ ద్వారా డిపాజిషన్ జరిగి, ఎరోజన్ ఆర్ డిపాజిషన్ రెండు జరిగి మనకి ఏదైతే మెటీరియల్ రాక్స్ ఫామ్ అవుతాయో వాటిని మనం టిల్లైట్ ఆర్ టిల్ అని అంటాం అనమాట. ఐస్ డిపాజిటెడ్ సెడిమెంటరీ రాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం టిల్లైట్ ఆర్ టిల్ అని అంటాం. అలాగే విండ్ డిపాజిట్ సెడిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, గాలి ద్వారా మనకి విండ్ ద్వారా ఫామ్ అయ్యి ఏవైతే ఉన్నాయో వాటిని మనం లోయస్ అని అంటాం అనమాట. రైట్. సో ఇది మనకి క్లాసిఫికేషన్, ఇవి కూడా ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు. నెక్స్ట్, డిపెండింగ్ ఆన్ ద మోడ్ ఆఫ్ ఫార్మేషన్ సెడిమెంటరీ రాక్స్ కెన్ బి అగైన్ క్లాసిఫైడ్. సో సెడిమెంటరీ ఇగ్నియస్ రాక్స్లో మనం ఇంట్రూజివ్ అలాగే ఎక్స్ట్రూజివ్ ఇంటర్మీడియట్ రాక్స్ ఎలా అయితే చూసామో, సెడిమెంటరీ రాక్స్లో కూడా మళ్ళీ బేస్డ్ ఆన్ ద ఫార్మేషన్, మోడ్ ఆఫ్ ఫార్మేషన్ ఎలా ఫామ్ అవుతాయి అనే దాన్ని బట్టి కూడా మనకి డిఫరెంట్ కేటగరైజేషన్ చేయొచ్చు. మెకానికలీ ఫార్మ్డ్, మెకానికలీ అంటే ఏంటి, గుద్దుకోవడం అలాగే విరిగిపోవడం, ఇవన్నీ కూడా మెకానికల్ ఎలిమెంట్స్ అనమాట. సో ఈ మెకానికల్ ఫార్మ్డ్ వచ్చేసరికి మనకి ఎగ్జాంపుల్ శాండ్ స్టోన్, కాంగ్లోమెరేట్, లైమ్ స్టోన్, షేల్ ఆర్ లోయస్, ఇవన్నీ కూడా మెకానికలీ ఫార్మ్డ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్గానికలీ ఫార్మ్డ్, అంటే లివింగ్ మ్యాటర్. ఆర్గానిక్ అంటే ఏంటి, లివింగ్ మ్యాటర్. ఏదైనా ప్లాంట్ మెటీరియల్ కానీ లేకపోతే యానిమల్ షెల్స్ కానీ యానిమల్ స్కల్స్ కానీ ఇవన్నీ ఫామ్ అయ్యే వచ్చేసరికి మనకి గిజరైట్, చాక్, లైమ్ స్టోన్ అలాగే కోల్. కోల్లో మనకి ప్లాంట్ మెటీరియల్ ఎక్కువ ఉంటుంది, ఎగ్జామ్లో అడుగుతుంటారు మ్యాచింగ్లో, సో యూ హ్యావ్ టు రిమెంబర్. ఇవి వచ్చేసరికి మనకి ఆర్గానికలీ ఫార్మ్డ్. నెక్స్ట్ వచ్చేసరికి కెమికలీ ఫార్మ్డ్. కెమికలీ ఫార్మ్డ్ అంటే రియాక్షన్ ద్వారా, సొల్యూషన్, సొల్యూట్ అలాగే మనకి డిఫరెంట్ కాంబినేషన్ రియాక్షన్స్ అనేవి జరుగుతుంటాయి, కెమికల్ రియాక్షన్స్. సో వాటి ద్వారా ఫామ్ అయితే మనం కెమికలీ ఫార్మ్డ్ సెడిమెంటరీ అంటాం. వీటిలో వచ్చేసరికి లైమ్ స్టోన్, హ్యాలైట్ అలాగే పొటాష్ అనేది మనకి ఎగ్జాంపుల్ అనమాట. సో ఇవి మనకి సెడిమెంటరీ రాక్స్ యొక్క
categorization. కొన్ని క్యారెక్టరిస్టిక్స్, సో కొన్ని గుర్తుపెట్టుకోవాల్సిన క్యారెక్టరిస్టిక్స్ సెడిమెంటరీ రాక్స్లో మనకి ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా ఫాజిల్స్ అనమాట, అంటే బోన్స్ కానీ టీత్ కానీ ఇవన్నీ మనకి ఫాజిల్స్. సో దే ఆర్ స్ట్రాటిఫైడ్, అంటే లేయర్స్గా ఉంటాయి, అది ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఎందుకని. సో దట్ ఈస్ ఆల్సో ఫీచర్ ఆఫ్ సెడిమెంటరీ రాక్. నెక్స్ట్ వచ్చేసరికి దే ఆర్ ఫాజిలోఫరస్, అంటే ఎక్కువ డెడ్ మ్యాటర్ కానీ ఇలా ఫాజిల్స్ అనేవి ఉంటాయి, అది కూడా ఎగ్జాంపుల్స్ ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ. దీస్ రాక్స్ ఆర్ జనరలీ పోరస్ అండ్ అలో వాటర్ టు పెర్కులేట్ త్రూ దెమ్. అంటే పోరస్ అంటే చిన్న చిన్న గ్యాప్స్ అనేది ఉంటుంది, ఒక ఇచ్చిన మెటీరియల్లో మీరు వాటర్ పోసినట్టయితే వాటి ద్వారా వాటర్ అనేవి పాస్ అవ్వగలవు అనమాట. అదే మీరు ఇగ్నియస్ రాక్స్ చూసినట్టయితే అన్ని స్ట్రాంగ్గా గట్టిగా ఉంటాయి, సో వాటర్ అనేవి దాని నుంచి పెర్కులేట్ అవ్వవు. సో ఇది కూడా మనకి వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ సెడిమెంటరీ రాక్స్, ఫీచర్స్ ఆఫ్ సెడిమెంటరీ రాక్స్. తర్వాత ఎకనామికల్ సిగ్నిఫికెన్స్, సెడిమెంటరీ రాక్స్ని ఎలా ఎకనామికల్గా మనం యూజ్ చేసుకోవడం, దాని సిగ్నిఫికెన్స్ ఏంటంటే దే ఆర్ నాట్ రిచ్ ఇన్ మినరల్స్ ఆఫ్ ఎకనామిక్ వాల్యూ యాజ్ ద ఇగ్నియస్ రాక్స్. సో ఇగ్నియస్ రాక్స్ ఉన్నంత మనకి అంత కమర్షియల్ వాల్యూ లేదు. ఇప్పుడు ఇగ్నియస్ అనుకోండి, మనం ఫ్లోరింగ్కి యూజ్ చేస్తాం, స్ట్రాంగ్గా ఉంటాయి, బిల్డింగ్ మెటీరియల్ ఇలా చాలా యూజ్ చేస్తాం. సెడిమెంటరీ ఓన్లీ కొన్ని మాత్రమే ఇంపార్టెన్స్ ఉన్నాయి, కొన్ని దగ్గరలో మాత్రమే. అలాగే కన్స్ట్రక్షన్ మెటీరియల్ లైక్ గిప్సమ్ కానీ ఇవన్నీ కూడా, ఇవి వచ్చేసరికి మనకు ఐరన్ ఓర్, ఫాస్ఫేట్స్, బిల్డింగ్ స్టోన్స్, కోల్స్, పెట్రోలియం, మినరల్స్, ఇవన్నీ సిమెంట్ ఇండస్ట్రీ, ఇవన్నీ కూడా మనకి సెడిమెంటరీ రాక్స్ అనేవి యూస్ అవుతాయి. ఎస్, దే హ్యావ్ కమర్షియల్ వాల్యూ, బట్ వెన్ యూ కంపేర్ టు ఇగ్నియస్ రాక్స్ దే హ్యావ్ లెస్ కమర్షియల్ వాల్యూ. నెక్స్ట్ వచ్చేసరికి ద డికే ఆఫ్ టినీ మెరైన్ ఆర్గానిజమ్స్ ఈల్డ్స్ పెట్రోలియం. సో పెట్రోలియం కూడా మనకి సెడిమెంటరీ రాక్స్ ద్వారానే వస్తుంది. ఇప్పుడు కృష్ణా గోదావరి బేసిన్లో ఫ్యూ డేస్ బ్యాక్ మనకి ఒక కొత్త పెట్రోలియం రిజర్వ్ అనేది కనుక్కున్నారు. సో ఇవన్నీ కూడా మనకి మెరైన్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ల్యాండ్కి వచ్చి చొచ్చుకొని వచ్చి అక్కడ సెటిల్ అవ్వడం వల్ల మనకి సెడిమెంటరీ రాక్స్ అనేవి ఫామ్ అయ్యాయి అనమాట. రైట్. సో ఇది వన్ ఎగ్జాంపుల్, ఇంపార్టెంట్ కమర్షియల్ ఎగ్జాంపుల్. తర్వాత బాక్సైట్ కానీ మెగ్నీషియం, టిన్ ఆర్ డిరైవ్ ఫ్రమ్ అదర్ రాక్స్ బట్ ఆర్ ఫౌండ్ ఇన్ గ్రావెల్స్ అండ్ శాండ్స్ క్యారీడ్ బై ద వాటర్. సో ఇలా బాక్సైట్ అలాగే మ్యాంగనీస్, టిన్ ఇవి కూడా మనకి ఒక దగ్గర నుంచి క్యారీ అవ్వడం వల్ల ఇవి కూడా ఫామ్ అయ్యి జరగడం, మనకి దొరకడం జరిగింది అనమాట. సో ఇది కూడా సెడిమెంటరీ రాక్స్లో మనకి ఈ మినరల్స్ కూడా మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్, సెడిమెంటరీ రాక్స్ ఈల్డ్ సమ్ ఆఫ్ ద రిచెస్ట్ సాయిల్స్. సో మినరల్స్ మనకి రాక్స్ అంత స్ట్రాంగ్గా చేయకపోయినా సాయిల్స్ మటుకు ప్రాపర్గా చేస్తుంది, ఎందుకనంటే సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి. సాయిల్స్లో మనకి రిచ్నెస్ అనేది, న్యూట్రియంట్స్ అనేది పెంచి అగ్రికల్చర్కి ఎక్కువ యూస్ అవుతుంది అనమాట. ఈ సెడిమెంటరీ రాక్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ మనకి అగ్రికల్చర్కి ఎక్కువ యూస్ అవుతుంది. నెక్స్ట్, మెటామార్ఫిక్ రాక్స్. సో మెటామార్ఫిక్ రాక్స్ వచ్చేసరికి మనకి మెటామార్ఫ్ మీన్స్ చేంజ్ ఆఫ్ ఫామ్. అంటే ఇగ్నియస్ కానీ సెడిమెంటరీ రాక్స్ ఆల్రెడీ ఉండేటివి వాటి రూపం కానీ చేంజ్ చేసుకుంటే దాన్ని మనం మెటామార్ఫిక్ రాక్స్ అని అంటాం అనమాట. సో మెటామార్ఫిజం ఈజ్ అ ప్రాసెస్ బై విచ్ రీక్రిస్టలైజేషన్, అంటే ఒక రాక్ లోపల ఉన్న క్రిస్టల్ ఏదైతే ఒక అరేంజ్మెంట్ ఉందో దాని క్రిస్టలైజేషన్ అవ్వడం, అలాగే రీఆర్గనైజేషన్ అవ్వడం జరుగుతుంది. సో వాటి ద్వారా ఫామ్ అయిన రాక్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి మెటామార్ఫిక్ రాక్ అని అంటాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇంక్రీజ్ ఇన్ మెటామార్ఫిజం అంటే చేంజ్ ఇన్ ఫామ్. సో ఫస్ట్ మనకి ఇగ్నియస్ రాక్ కానీ ఏదైనా ఉందో, సెడిమెంటరీ రాక్ ఉందో, వాటి ద్వారా తక్కువ ఫామ్ అయితే స్లేట్, ఇంకా కొంచెం ఎక్కువ మెటామార్ఫిజం జరిగితే ఫైలైట్, అలాగే స్కీస్ట్, అలాగే gneiss. ఇది ఫైనల్ ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ మెటామార్ఫిక్ రాక్ అనమాట. ఇవి వచ్చేసరికి మనకి ఎక్కువ మెటామార్ఫిజం జరగడం వల్ల మనకి ఎక్కువ స్టేబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూడా చూసుకోండి ఇండివిజువల్లీ. సో మీరు ఫస్ట్ ఏదైనా ప్రిపరేషన్ కానీ ఏదైనా టాస్క్ తీసుకున్నప్పుడు స్టార్టింగ్లో మీరు ఒడిదుడుకులు ఎక్కువ ఫేస్ చేస్తుంటారు. సో అవన్నీ కూడా మీరు తట్టుకొని కొన్ని ఇయర్స్ చేస్తే మీరు ఒక స్టేబుల్ పర్సన్గా అవుతారు, ఎందుకంటే అన్నీ చూసేశారు కాబట్టి దేన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసు. సేమ్ అలాగే మెటామార్ఫిక్ రాక్స్ కూడా చేంజెస్, ఇది మోర్ డైనమిక్, ఇది మోర్ స్టేబుల్ అనమాట. ఇవి కూడా ఎగ్జామ్లో అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది. రైట్. ఎస్. సో దే అక్కర్. సో చేంజ్ ఎందుకు చేసుకుంటాయి, ఫామ్ అనేది ఎందుకు చేంజ్ అవుతుంది? సో దిస్ కెన్ బి ప్రెషర్, వాల్యూమ్ చేంజ్ ఆర్ టెంపరేచర్ చేంజ్. సో మనకు ఒక సెడిమెంటరీ రాక్ ఉండి దాని మీద ప్రెషర్ పెట్టడం వల్ల, ఏదైనా ఒక పెద్ద బండ్ వచ్చి దాని మీద పడడం వల్ల దాంట్లో ఉన్న పీసెస్కి విరిగి ఫైనల్గా ఏదైనా మిగలొచ్చు. లేదా వాల్యూమ్, సో పైన వాల్యూమ్ మొత్తం టోటల్ వాల్యూమ్ ఏదైతే ఉందో ఆ వాల్యూమ్ కూడా చేంజ్ అవ్వడం వల్ల రూపం చేంజ్ చేసుకోవచ్చు. టెంపరేచర్, హీట్ జనరేట్ అవ్వడం వల్ల లేకపోతే తగ్గడం వల్ల కూడా మనకి
చేంజెస్ అనేవి జరగవచ్చు. సో ఈ చేంజెస్ జరిగి మనకి మెటామార్ఫిక్ రాక్స్ అనేవి ఫామ్ అవుతాయి. దే కెన్ ఫార్మ్ ఈదర్ ఫ్రమ్ ఇగ్నియస్ యాజ్ వెల్ యాజ్ సెడిమెంటరీ. వెన్ రాక్స్ ఆర్ ఫోర్స్డ్ డౌన్ టు లోయర్ లెవెల్స్ బై టెక్టానిక్ ప్రాసెస్. సో టెక్టానిక్ ప్రాసెస్ అంటే ఏంటి? మనం ఆల్రెడీ సబ్డక్షన్ జోన్స్ అనేవి చూసాం. 2 ప్లేట్స్ అనేవి ఇంటరాక్ట్ అయితే ఒక ప్లేట్ కిందకి వెళ్ళి ఒక ప్లేట్ పైకి వస్తుంది. ప్రీవియస్లీ మనం చూసాం ఇంటరాక్షన్, ప్లేట్ ఇంటరాక్షన్. సో అలా మనకి ఏవైతే మనకి మెటామార్ఫిక్ రాక్స్ పైన ఉన్నాయో అవన్నీ కూడా మనకి కిందకి వెళ్ళిపోయి మళ్ళీ మ్యాగ్మా లాగా ఫామ్ అయ్యి మళ్ళీ రీక్రిస్టలైజేషన్ అయ్యి ఇగ్నియస్ రాక్గా కూడా ఫామ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇదే మెటామార్ఫిక్ రాక్స్ అగైన్ దే విల్ గో ఇన్సైడ్ ద ఎర్త్ అండ్ అగైన్ దే విల్ కమ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ మ్యాగ్మా ఆర్ లావా అండ్ లీడింగ్ టు ఫార్మేషన్ ఆఫ్ ఇగ్నియస్ రాక్స్, రైట్? సో ఇది మన రాక్ సైకిల్లో ఇంకొంచెం డీటెయిల్గా చేస్తాం. తర్వాత ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మెటామార్ఫిస్ some rock grains or minerals get arranged in layers or lines. So metamorphic జరిగే ప్రాసెస్లో కొన్ని మినరల్స్ అనేవి ఒక లైన్గా ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ చూడండి, సో ఒక లైన్గా లైన్స్గా ఫామ్ అవుతుంది. సో ఈ రీక్రిస్టలైజేషన్ ప్రాసెసెస్ చేంజ్ అయ్యేటప్పుడు సెడిమెంటరీ నుంచి కానీ ఇగ్నియస్ రాక్ నుంచి కానీ లైన్స్గా మనకి ఫామ్ అవుతుంది అనమాట. ఇలాంటి ప్రాసెస్ని మనం ఏమంటామంటే ఫోలియేషన్ ఆర్ లీనియేషన్ అని అంటాం. సో ఆ మెటామార్ఫిక్ ప్రాసెస్లో చేంజెస్ జరిగే ప్రాసెస్లో మనకి గెట్ అరేంజ్డ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ లైన్స్. ఒక మెటీరియల్ అంతా కూడా లైన్స్గా అరేంజ్ అవ్వడం జరుగుతుంది. దాన్ని మనం ఫోలియేషన్ ఆర్ లీనియేషన్ అని అంటాం. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. సేమ్ సమ్ మినరల్స్ ఆర్ మెటీరియల్స్ ఆఫ్ డిఫరెంట్ గ్రూప్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ టు ఆల్టర్నేట్ థిన్ లేయర్స్ అండ్ థిన్ ఆర్ థిక్ లేయర్స్. సో ఇక్కడ ఏమవుతుందంటే మళ్ళీ సేమ్ అదే మెటామార్ఫిక్ ప్రాసెస్లో ఆల్టర్నేట్ థిక్ అండ్ థిన్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ థిక్గా ఉన్నాయి, మళ్ళీ ఇక్కడ చిన్న లైన్స్ ఉన్నాయి. సో ఈ మెటీరియల్ అంతా కూడా మనకి ఆల్టర్నేట్ థిక్ లేయర్స్గా ఫామ్ అవుతుంది అనమాట మెటామార్ఫిక్ ప్రాసెస్లో. దీన్ని మనం ఏమంటామంటే బ్యాండింగ్ అని అంటాం. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్యాండింగ్. ఆల్టర్నేట్ థిక్ అండ్ థిన్ లేయర్స్ అనేవి మనకు అరేంజ్ చేయడం జరుగుతుంది. సో ఆ ప్రాసెస్ని మనం బ్యాండింగ్ అంటాం. సో ఫోలియేషన్ అండ్ లీనియేషన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ విచ్ టైప్ ఆఫ్ రాక్స్ అని అడుగుతుంటారు. ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫీచర్ ఆఫ్ మెటామార్ఫిక్ రాక్స్. సెడిమెంటరీ కాదు, ఇగ్నియస్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి గ్నీసాయిడ్, స్లేట్, స్కీస్ట్, మార్బుల్, క్వార్ట్జైట్, ఇవన్నీ కూడా మనకి క్వార్ట్జ్ కాదు క్వార్ట్జైట్, ఇవన్నీ కూడా మనకి ఎగ్జాంపుల్స్ ఆఫ్ మెటామార్ఫిక్ ప్రాసెసెస్ ఆర్ మెటామార్ఫిక్ రాక్స్. సో ఇది మనకి మెటామార్ఫిక్ గురించి. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడొచ్చు మీరు మెటామార్ఫిక్కి. ఇక్కడ గ్రానైట్ రాక్ ఉంది. సో గ్రానైట్ ఏంది మనకి ఇగ్నియస్ రాక్ యాక్చువల్గా అయితే. దీని మీద ప్రెషర్ కానీ పెడితే, ఎక్కువ ప్రెషర్ కానీ పెడితే అది గ్నీస్ రాక్గా మారిపోతుంది. సో మెటామార్ఫిక్ ప్రెషర్ ద్వారా ఫామ్ అయింది. సిమిలర్లీ క్లే అలాగే షేల్, ఇది సెడిమెంటరీ రాక్స్ అనమాట. వీటికి కానీ ప్రెషర్ పెడితే మనకేమొస్తుందంటే స్కీస్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఇది మెటామార్ఫిక్ రాక్. సిమిలర్లీ శాండ్ స్టోన్ ఉంది, ఇది కూడా మనకి సెడిమెంటరీ రాక్. దీని మీద టెంపరేచర్ పెంచితే శాండ్ స్టోన్ అనేది మనకి క్వార్ట్జైట్గా మారుతుంది. సో అది కూడా మెటామార్ఫిక్ రాక్. సిమిలర్లీ క్లే అలాగే షేల్, ఇందాక ప్రెషర్ పెడితే మనకి స్కీస్ట్ ఫామ్ అయింది. హీట్ కానీ పెంచితే మనకేమవుతుంది స్లేట్ కానీ ఫైలైట్ కానీ అవుతుంది. సిమిలర్లీ కోల్, దీనికి హీట్ కానీ పెడితే మనకేమవుతుందంటే ఆంథ్రసైట్ అలాగే గ్రాఫైట్. సో ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్. మరి ఇంత కాంప్లెక్స్ ఎగ్జామ్లో అడగరు, బట్ స్టిల్ మీకు అర్థం అవడానికి ప్రెషర్ హీట్ జనరేట్ అవ్వడం వల్ల, డిఫరెన్స్ అవ్వడం వల్ల మనకి ఇగ్నియస్ అలాగే సెడిమెంటరీ రాక్స్ అనేవి మెటామార్ఫిక్ రాక్స్గా ఫామ్ అవుతాయి. నెక్స్ట్ రాక్ సైకిల్. సో రాక్ సైకిల్ వచ్చేసరికి అసలు సెడిమెంటరీ ఉంది, అలాగే ఇగ్నియస్ ఉంది, అలాగే మెటామార్ఫిక్ రాక్ ఉంది. సో ఇవన్నీ కూడా ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. సో ఒకసారి డయాగ్రామ్ చూడండి, తర్వాత మనం పాయింట్స్ చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ మ్యాగ్మాది నుంచే స్టార్ట్ చేద్దాం. ఈ మ్యాగ్మా అనేది మనకి క్రిస్టలైజేషన్ జరిగితే, సో అవన్నీ కూడా సాలిడిఫై అయిపోయి క్రిస్టలైజేషన్ జరిగితే మనకేమవుతుంది ఇగ్నియస్ రాక్గా ఫామ్ అవుతుంది, రైట్? సో ఈ ఇగ్నియస్ రాకే మళ్ళీ మెల్ట్ అయిపోయి, అంటే పైన ఉన్నది కిందకి వెళ్ళిపోయి సబ్డక్షన్ ద్వారా ప్లేట్స్ ఇలా 2 ఇంటరాక్ట్ అవ్వడం వల్ల ఒక ప్లేట్ కిందకి వెళ్తుంది కదా, ఆల్రెడీ చూసాం. సో అవి మెల్ట్ అయితే మళ్ళీ మ్యాగ్మాగానే ఫామ్ అవుతుంది అనమాట. సేమ్ ఈ ఇగ్నియస్ రాక్ హీట్ అండ్ ప్రెషర్ పెడితే మెటామార్ఫిక్ రాక్గా మారుతుంది, ఇందాక చూసాం. ఇదే ఇగ్నియస్ రాక్ వెదరింగ్ ఆర్ ఎరోజన్ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి విండ్ ద్వారా కానీ రెయిన్ఫాల్ ద్వారా కానీ మనకి ఏమవుతుంది సెడిమెంట్గా మారుతుంది. అదే సెడిమెంట్స్ అన్ని కూడా కలిపి సెడిమెంటరీ రాక్గా ఫామ్ అవుతుంది. సెడిమెంటరీ రాక్ మళ్ళీ మెల్ట్ అయిపోతే మ్యాగ్మాగా ఫామ్ అవచ్చు, అది మళ్ళీ ఇగ్నియస్ రాక్గా అవుతుంది. ఇదే మళ్ళీ హీట్ ప్రెషర్ అయితే మెటామార్ఫిక్ రాక్. సో ఈ మెటామార్ఫిక్ రాక్ కూడా మళ్ళీ మెల్ట్ అయిపోయి మ్యాగ్మా లాగా కిందకి వెళ్ళిపోతే దాని నుంచి మళ్ళీ
ఇగ్నియస్ రాక్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా ఒకదాని నుంచి ఇంకో దానికి కనెక్షన్ అనమాట. ఇగ్నియస్ రాక్ మెటామార్ఫిక్గా మారచ్చు, సెడిమెంటరీ రాక్ మ్యాగ్మాగా మారిపోవచ్చు. సో ఇదంతా కూడా రాక్ సైకిల్. మనకి ఎర్త్ మీద ఉన్న మెటీరియల్ అంతా కూడా ఎక్కడికి వెళ్దు. ఎయిదర్ ఇట్ విల్ టేక్ ఇన్ ఫార్మ్ ఆఫ్ రాక్స్ ఆర్ ఇట్ విల్ గో ఇన్సైడ్ ద ఎర్త్ వెన్ ద ప్లేట్స్ ఆర్ మూవింగ్ అండ్ లీడింగ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ మ్యాగ్మా. మళ్ళీ ఆ మ్యాగ్మా ఇగ్నియస్ రాక్స్గానే వస్తుంది అనమాట, రైట్. దీన్నే మనం రాక్ సైకిల్ అని అంటాం. సో రాక్ సైకిల్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్ త్రూ విచ్ ఓల్డ్ రాక్స్ ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు ద న్యూ వన్స్. సో ఓల్డ్ రాక్స్ ఏవైతే ఉన్నాయో అవి న్యూ రాక్స్గా మారడాన్ని ప్రాసెస్ని మనం రాక్ సైకిల్ అంటాం. ఇగ్నియస్ రాక్స్ ఆర్ ప్రైమరీ రాక్స్ అండ్ అదర్ రాక్స్ ఫార్మ్స్ దీస్ రాక్స్. సో ఇగ్నియస్ రాక్స్ వల్లే మనకి మిగిలిన అనేది వస్తుంది. ఇప్పుడు సెడిమెంటరీ రాక్స్ కూడా ఎందుకు వస్తాయి? ఇగ్నియస్ రాక్స్కి విండ్ ద్వారా కానీ రెయిల్ వాన్ ద్వారా కానీ సెడిమెంట్స్గా మారి ఆ సెడిమెంట్స్ అన్ని కూడా ఒక దగ్గర చేరి సెడిమెంటరీ రాక్ అవుతుంది. ఇగ్నియస్ రాక్స్ కెన్ బి చేంజ్డ్ ఇంటూ సెడిమెంటరీ ఆర్ మెటామార్ఫిక్ రాక్స్. సో అదే మనం చూసాం. ద ఫ్రాగ్మెంట్స్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ ఇగ్నియస్ అండ్ మెటామార్ఫిక్ రాక్స్ కెన్ ఫార్మ్ టు సెడిమెంటరీ రాక్స్. సో అదే మనకి ఈ మెటామార్ఫిక్ రాక్స్ కూడా సెడిమెంట్స్గా ఫామ్ అయ్యి మళ్ళీ సెడిమెంటరీ రాక్స్గా ఫామ్ అవ్వచ్చు. సో ఎలాంటి టైప్ ఆఫ్ రాక్ ఎలాంటి ఫార్మేషన్ అయినా కూడా ఫామ్ తీసుకోవచ్చు. దాని అంతా కూడా మనం రాక్ సైకిల్ అని అంటాం. సో క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే ఇగ్నియస్ రాక్స్ లీడింగ్ టు ద ప్రెషర్ కెన్ లీడ్ టు విచ్ టైప్ ఆఫ్ రాక్స్, లేకపోతే హౌ కెన్ సెడిమెంటరీ రాక్స్ ఫార్మ్డ్ ఫ్రమ్ ఇగ్నియస్ రాక్ త్రూ సెడిమెంటేషన్. సో ఎలాంటి క్వశ్చన్ అయినా కూడా కాంబినేషన్లో అడగొచ్చు. జస్ట్ మీరు ప్రాసెస్ అర్థం చేసుకుంటే యూ కెన్ ఈజీలీ ఆన్సర్ ద క్వశ్చన్స్. సో ఇదంతా కూడా సేమ్ ఎక్స్ప్లెనేషన్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందే మ్యాగ్మా ప్రాసెస్ ఇవంతా కూడా ఎలా జరుగుతుంది అనేది ఇక్కడ పాయింట్స్లో ఇచ్చాడు, రైట్. సమ్ రాక్ ఫార్మింగ్ మినరల్స్, కొన్ని ఇంపార్టెంట్ మినరల్స్ అనేవి మనం చూడాలి. కొన్ని రాక్ ఫార్మింగ్ మినరల్స్ ఉన్నాయి, అంటే మనకి డిఫరెంట్ ఫీచర్స్ ఉన్నాయి. ఎలా అయితే మనం మెయిన్లీ ఏం చూసాం, ఫెల్స్బార్ అండ్ క్వార్ట్జ్ అనేది చూసాం. అవి కాకుండా ఇంకొన్ని మనకి ఇంపార్టెంట్ మినరల్స్ ఉన్నాయి. సో అవేంటని మనం ఇప్పుడు ఇంపార్టెంట్ మినరల్స్ ఉన్నాయి, అవేంటని మనం చూద్దాం. రాక్ ఫార్మేషన్కి కంట్రిబ్యూట్ చేసే మినరల్స్. ఫస్ట్ వన్ ఫెల్స్బార్. ఆల్రెడీ ఫెల్స్బార్ మనం చూసాం డయాగ్రామ్, నేను అందుకనే ఇక్కడ యాడ్ చేయలేదు. ఫెల్స్బార్ అలాగే క్వార్ట్జ్ గ్లాస్ లాగా ఉంటుంది, రేడియేటెడ్గా. సో అది కూడా మనం చూసాం. సో ఫెల్స్బార్ అనేది హాఫ్ ఆఫ్ ద ఎర్త్ క్రస్ట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ ఫెల్స్బార్. సో మనకి ఎర్త్ క్రస్ట్ మ్యాంటల్ కోర్ ఉన్నాయి కదా, సో క్రస్ట్లో మనకి హాఫ్ ఆఫ్ ద మెటీరియల్ మినరల్ ఏదైతే ఉందో అది ఫెల్స్బార్. సో ఎగ్జామ్లో అడుగుతారు ద మోస్ట్ డామినెంట్ మినరల్ ఇన్ ద ఎర్త్ క్రస్ట్ ఏదంటే ఫెల్స్బార్. ఇట్ హ్యాస్ ఎ లైట్ కలర్ అండ్ ఇట్ ఈస్ మెయిన్ కాన్స్టిట్యూయెంట్స్ ఆర్ సిలికాన్, ఆక్సిజన్, సోడియం, పొటాషియం. సో మీరు గుర్తుపెట్టుకోండి సిలికాన్ అండ్ ఆక్సిజన్ గుర్తుపెట్టుకోండి చాలు. ఈ ఫెల్స్బార్లో మెయిన్గా మనకి సిలికాన్ అనేది ఉంటుంది. సిలికా ఎక్కడ ఉంటే అక్కడ హార్డ్ మెటీరియల్ అనేది ఉంటుంది అనమాట. దే ఆర్ యూజ్డ్ హెవీలీ ఇన్ సిరామిక్ అండ్ గ్లాస్ ఇండస్ట్రీస్. సో ఇక్కడ ఈ ఫెల్స్బార్ అనేది మనకి సిరామిక్స్ ఉంటాయి కదా, పింగాని, సో అక్కడ అలాగే గ్లాస్ ఏవైతే ఉన్నాయో గ్లాస్ మేకింగ్ అక్కడ మనకి ఫెల్స్బార్ అనేది యూజ్ చేస్తారు. యూటిలిటీ కూడా ఎగ్జామ్లో చాలాసార్లు అడుగుతారు, ఏ మినరల్ ఎక్కడ యూజ్ చేస్తారు, ఇవంతా కూడా ఎన్సీఆర్టీలో ఉన్నవే. సో మనకి ఏ మినరల్ అనేది ఎక్కువ ఎక్కడ యూజ్ చేస్తారు అనేది కూడా ఎగ్జామ్లో అడగవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి క్వార్ట్జ్. ఇట్ హ్యాస్ 2 ఎలిమెంట్. ఇందులో వచ్చేసరికి సిలికాన్ అండ్ ఆక్సిజన్, SiO2, రైట్, SiO2. సో సిలికాన్ అండ్ ఆక్సిజన్ కాంబినేషన్లో ఉంటుంది. ఇట్ హ్యాస్ ఏ హెక్సాగోనల్ స్ట్రక్చరల్ క్రిస్టల్ స్ట్రక్చర్. ఇట్ ఈస్ అన్క్లీవ్డ్, వైట్, ఆల్ కలర్లెస్. ఇది వచ్చేసరికి మనకి కలర్లెస్ అనమాట. ఇది వచ్చేసరికి మనకి ఎక్కడ యూజ్ చేస్తారంటే మోస్ట్లీ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ రేడియో అండ్ రేడార్. సో మనకి వాచెస్లో కూడా క్వార్ట్జ్ అని పెట్టుంటారు చాలా దగ్గరలో. సో ఎందుకంటే అది రేడియేట్ చేయగలరు, నైట్ టైమ్స్ కూడా మనకి లైట్ని, కాంతినిచ్చి యూ కెన్ సీ దట్ ఆబ్జెక్ట్స్ సరౌండింగ్ ఇట్. సో ఇక్కడ మెయిన్గా మనకి రేడియో అండ్ రేడార్ ఏవైతే ఉన్నాయో అక్కడ క్వార్ట్జ్ని ఎక్కువ యూజ్ చేస్తుంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి బాక్సైట్. సో ఈ టైప్ ఆఫ్ రాయిని మీరు చిన్నప్పుడు ఆడుకుంటే చాలాసార్లు చూసుంటారు. ఇది వచ్చేసరికి మనకి బాక్సైట్ అనమాట. ఇది మనకి ఆక్సైడ్ ఆఫ్ అల్యూమినియం. ఇట్ ఈస్ ద ఓర్ ఆఫ్ అల్యూమినియం, వెరీ వెరీ ఇంపార్టెంట్. బాక్సైట్ ఈజ్ అన్ ఓర్ ఆఫ్ విచ్ కాంపౌండ్ అని, విచ్ మినరల్ అని చాలాసార్లు అడిగారు. సో ఇట్ ఈస్ అన్ ఓర్ ఆఫ్ అల్యూమినియం, రైట్. సో అల్యూమినియంని మనకి బాక్సైట్ నుంచి చేయొచ్చు. ఇట్ ఈస్ ఏ నాన్ క్రిస్టలైన్ అండ్ అకర్స్ ఇన్ స్మాల్ పెల్లెట్స్. సో చిన్న పెల్లెట్స్గా ఫామ్ అవుతుంది. క్రిస్టలైన్ అంటే రిఫ్లెక్షన్ కెపాసిటీ ఏమీ ఉండదు అనమాట. సో క్రిస్టలైన్ నేచర్ అనేది ఉండదు. నెక్స్ట్ వచ్చేసరికి సిన్నాబార్ మెర్క్యూరీ సల్ఫైడ్. సో మెర్క్యూరీ ఉండడం వల్ల, మెర్క్యూరీ ఏ కలర్లో ఉంటుంది, రెడ్డిష్గా అలా ఉంటుంది అనమాట. దాన్ని సిన్నాబార్, మెరూన్ ఆర్ ఆ కలర్లో ఉంటుంది, బ్రౌనిష్గా. సో దీన్ని మెర్క్యూరీ సల్ఫైడ్ ఆర్ సిన్నాబార్. ఈ మినరల్ కూడా చాలా రాక్స్లో ఉంటుంది. మెర్క్యూరీ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ఇట్. ఇట్ హ్యాస్ ఏ బ్రౌనిష్ కలర్. సో మనకి ఎగ్జామ్లో అడుగుతారు సిన్నాబార్ ఆర్ మెర్క్యూరీ కెన్ బి ఫార్మ్డ్ ఫ్రమ్
ఈజ్ ఫార్మ్డ్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మినరల్స్ అంటే ఇట్ ఈస్ ఫ్రమ్ సిన్నాబార్. ఇట్ హాస్ ఎ బ్రౌనిష్ కలర్. సో ఇదే మనకి సిన్నాబార్ అనమాట. దీని నుంచే మనకి మెర్క్యూరీ అనేది ఫైండ్ అవుట్ చేస్తారు ఆర్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి డోలమైట్. డోలమైట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఇది మనకి డోలమైట్ సెడిమెంటరీ రాక్, వైట్ కలర్, ఏ డబుల్ కార్బోనేట్ ఆఫ్ కాల్షియం అండ్ మెగ్నీషియం. సో దీంట్లో కాంబినేషన్ ఏమున్నాయంటే కాల్షియం అలాగే మెగ్నీషియం. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ సిమెంట్ అండ్ ఐరన్ స్టీల్ ఇండస్ట్రీస్. ఇట్ ఈస్ వైట్ ఇన్ కలర్. సో ఇది సిమెంట్ అలాగే ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్లో ఎక్కువ యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి జిప్సమ్. సో జిప్సమ్ ఎక్కడ ఉంది చూడండి పొడి పొడిగా. సో సివిల్ ఇంజనీర్స్ అయితే మీకు ఎక్కువ తెలిసే ఉంటుంది జిప్సమ్ ఎక్కడ యూజ్ చేస్తారని. సో ఇది మనకి జిప్సమ్. ఇది వచ్చేసరికి హైడ్రస్ కాల్షియం సల్ఫేట్ అండ్ ఈజ్ యూజ్డ్ ఇన్ సిమెంట్, ఫెర్టిలైజర్ అండ్ కెమికల్ ఇండస్ట్రీస్. సో ఇదంతా కూడా రియాక్షన్ అనేది ఫాస్ట్గా ఉండడానికి జిప్సమ్ని యాడ్ చేస్తుంటారు. సిమెంట్, ఫెర్టిలైజర్స్ రియాక్షన్స్ని డిలే చేయడానికి యూజ్ చేస్తుంటారు. సిమెంట్, ఫెర్టిలైజర్స్, కెమికల్స్ అలాగే ఇండస్ట్రీస్ ఇక్కడంతా కూడా మనకి యూజ్ చేస్తారు. నెక్స్ట్ హెమటైట్. ఇట్ ఈస్ ఎ రెడ్ ఓర్ ఆఫ్ ఐరన్. సో హెమటైట్ ఎస్. సో ఇక్కడ చూడండి దీన్ని హెమటైట్ అంటారు. ఇట్ ఈస్ ఎ రెడ్ ఓర్ ఆఫ్ ఐరన్. సో మనకు ఐరన్ కూడా దీని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మ్యాగ్నటైట్. ఇట్ ఈస్ ఎ బ్లాక్ ఓర్ ఆఫ్ ఐరన్. సో హెమటైట్ ఎలా అయితే మనకి రెడ్ ఓరో, సో ఇక్కడ నుంచి కూడా మనం ఐరన్ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఇదే మనకి మ్యాగ్నటైట్. సో ఇది మనకి మ్యాగ్నటైట్ అనమాట. ఓకే, బ్లాక్ ఓర్ ఆఫ్ జస్ట్ ఎ సెకండ్ యా. సో బ్లాక్ ఓర్ ఆఫ్ మ్యాగ్నటైట్ అనేది మనకి బ్లాక్ ఓర్ ఆఫ్ ఐరన్. సో మనకి ఇంకొన్ని మినరల్స్ ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేద్దాం. రైట్. సో యాంఫీబోల్. సో ఇక్కడ యాంఫీబోల్ అబ్జర్వ్ చేయండి. ఇది యాంఫీబోల్. ఇది వచ్చేసరికి మనకి ఇట్ ఫార్మ్స్ అబౌట్ 7% ఆఫ్ ఎర్త్ క్రస్ట్ అండ్ కన్సిస్ట్ మెయిన్లీ ఆఫ్ అల్యూమినియం, కాల్షియం, సిలికా. ఇవి మనకి డామినెంట్ ఉంటాయి. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ యాస్బెస్టాస్ ఇండస్ట్రీ. సో మనకి రేకులు అనేది తయారు చేస్తుంటారు. యాస్బెస్టాస్ ఇండస్ట్రీస్లో ఎక్కువ అనేది యూజ్ చేస్తుంటారు అనమాట యాంఫీబోల్. నెక్స్ట్ వచ్చేసరికి మైకా. సో ఇది వచ్చేసరికి మనకి ఎలక్ట్రానిక్స్లో యూజ్ చేస్తుంటారు. ఇది లేయర్స్గా ఉంటుంది. దీన్ని మైకా అంటారు. ఇది మనకి ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్లో ఎక్కువ యూజ్ చేస్తారు అన్నమాట. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ పొటాషియం, అల్యూమినియం, మెగ్నీషియం. సో ఇవన్నీ కూడా మనకి డామినెంట్ ఉంటాయి. ఫార్మ్స్ 4% ఆఫ్ ఎర్త్ క్రస్ట్, జనరలీ ఫౌండ్ ఇన్ ఇగ్నియస్ అండ్ మెటామార్ఫిక్ రాక్స్. ఇవన్నీ కూడా ఫీచర్స్, ఫ్యాక్ట్స్, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫ్యాక్ట్స్ ఎగ్జామ్లో అడుగుతుంటారు. మెయిన్లీ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్. సో ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మనకి యూజ్ చేస్తుంటారు. నెక్స్ట్ ఒలివైన్. సో ఇదే మనకి డైమండ్స్ రింగ్స్లో ఎక్కువ యూజ్ చేస్తుంటారు. దే ఆర్ గ్రీనిష్ ఇన్ కలర్ అండ్ ఈజ్ యూజ్డ్ ఇన్ డైమండ్ ఇండస్ట్రీ. సో మనకి ఆర్నమెంట్ ఇండస్ట్రీ, రైట్. సో ఆర్నమెంటేషన్ ఇండస్ట్రీస్లో ఎక్కువ యూజ్ చేస్తుంటారు అనమాట, రైట్. సో ఇవన్నీ కూడా మనకి ఎన్సీఆర్టీలో క్లియర్గా ఇచ్చారు. ఈ ఫీచర్స్ అన్ని కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటిలన్నింటినీ కూడా మనకి ఎగ్జామ్లో అడిగేదానికి ఛాన్స్ ఉందన్నమాట. సో దిస్ ఈస్ అబౌట్ ద రాక్స్ చాప్టర్ ఫ్రమ్ జియోమార్ఫాలజీ.